ఏపీ ఫ్లవర్ షో పెట్టారండి ఇక్కడ. పళ్ళ పుష్ప ప్రదర్శన మరి అమ్మకం అంటండి. మా పాప ఇక్కడ టాయ్స్ తినిపిస్తే ఎక్కిందండి. బండి ఎక్కి ఆడుకుంటానని చెప్పి బండి ఎక్కింది. ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రం ఇవి ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. టాయ్స్ అండి, పిల్లల టాయ్స్. రైట్ అండ్ ఏపీ ఫ్లవర్స్ అంటే కలర్స్ అండి. ముగ్గులు వేసుకునే కలర్స్, సంక్రాంతికి ముగ్గులు వేస్తాం కదండి, ఆ కలర్స్. స్నాక్స్ అమ్ముతున్నారండి ఇక్కడ. కాలేజీ పిల్లలందరూ వచ్చి తింటున్నారు. టికెట్ అండి, బుకింగ్ కౌంటర్ అండి. ఇది 20 రూపీస్ అంటే టికెట్. మా పాపకు కూడా 20 రూపీసే. ఇది ఎంట్రన్స్ బుక్స్. స్టాల్ లాంటిది పిల్లలకి పెన్నులో కీచెన్. 950 అంటండి. ఇది 1550 రూపాయలు. 950 ఇస్తున్నారంట. బాగున్నాయండి ఈ ట్రీస్ అయితే, చాలా బాగున్నాయి. ఇది 750 అంటండి ఒక ట్రీ వచ్చి. ఇవన్నీ కూడా లోపల స్టాల్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పూల కుండీలు, మన మొక్కలు వేసుకుని హ్యాంగింగ్ చేసుకుని అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. తను ఏం చెప్తాను, ఎలిఫెంట్ ఎక్కుతాను గోల్ చేస్తుంది. వాళ్ళ డాడీ అయితే దానికి ఫోటో తీస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా అమ్మాయి డ్యాన్స్ అయితే మాత్రం కట్టిద్ది. 10 ఇవన్నీ కూడా గాజు ఐటమ్స్ అండి. ఇన్ని మనము ఇంట్లో ఫ్లవర్ వాజులు, కుండీలు అండి, మొక్కలు పెంచుకునే కుండీలు. ఇదొక స్టాలు. ఇది తేజశ్రీ వాసవి దుర్గా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అంటండి. అన్నీ కూడా ఏ రకాల ఎరువులు, తేనె, పసుపు, ఆర్గానిక్ మినపప్పు, ఇంద్రాణి రైసు, నల్ల బియ్యం అంటండి. ముత్యాల బియ్యం, ఓదలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఈ పాట్ వచ్చి 120 అంటండి. ఈ ట్రీస్ అన్నీ కూడా ఏదైనా కూడా 150 అంట. ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ మొక్క ఏదైనా వచ్చి కూడా 150 అంటండి. ఫ్లవర్స్ కదండి, ఏ మొక్కలో నాకైతే తెలీదు. 450 అండి ఈచ్ వన్. దేనికి రేట్ సపరేట్గా పెట్టారండి. చూడడానికి ఇది చాలా బాగున్నాయండి అన్నీ కూడా. ఇది ఏదన్నా వచ్చి 200 అంటండి మొక్క ఏదన్నా కూడా వచ్చి. ఆల్రెడీ ఇక్కడ రేట్ ఫిక్స్ చేశారు. తేజస్వి గార్డెన్ అంట. ఇది 300 అంటండి ఏదైనా సరే. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటున్నాను, నాకు సరిగా తెలీదు. మీలో ఎవరైనా సరే విజయవాడలో ఉంటే వచ్చి చూడండి. ఇదైతే చాలా బాగుందండి. 20 రూపీస్ టికెట్. కానీ చూడడానికి కొంచెంసేపు బాగున్నాయండి, పచ్చదనం. ఇది 100 రూపీస్ అంటండి మొక్కోటి వచ్చి. ఇది 200 అంటండి.
అవును. పిల్లలు ఎక్కువ ఎగ్జిబిషన్ తీసుకొస్తున్నారంటే అండి, స్టూడెంట్స్ చెప్తే టీచర్స్ వస్తున్నారంట. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటున్నాను. 650, 500, 650, 1000 కూడా ఉందండి. ఇదైతే 1000 అంట. ఎవరైనా గార్డెన్ ప్రియులు ఉంటే, పెంచుకునే వాళ్ళు ఉంటే వచ్చి కొనుక్కోండి. $250 అంటండి. ఇది ఈచ్ వన్ వచ్చి 250. ఇది 200 అంటండి. ఇది చాలా బాగుందండి, కలర్ఫుల్గా, అంత గ్రీనిష్గా బాగా కాస్తుంది. ఈ స్ట్రాబెర్రీ మొక్కలండి, మీలో ఎంతమంది తెలుసు? స్ట్రాబెర్రీ మొక్కలు ఇవన్నీ కూడా ఇలా లైన్గా మొక్కలు పెట్టున్నాయండి. ఇక్కడైతే ఏం కాస్ట్ ఫిక్స్ చేశారండి. ఇక్కడ కొన్ని రెడ్ పనస అంటండి, ఇది వచ్చి 200 రూపీస్ అంట. ఈ నేరేడు చెట్లు అండి, కాయలు కూడా ఉన్నాయండి, వీటికి కనిపిస్తున్నాయండి. ఇన్ని జామ మొక్కలండి, ఇలా లైన్గా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. ఏదో స్టాల్ పెట్టారండి. సోర్న్ అయితే వీడియో తీయనివ్వట్లేదు. నేను బొమ్మలతో ఆడుకుంటాను, టాయ్స్తో ఆడుకుంటాను, నన్ను తీసుకెళ్ళంటుంది. నేను వీడియో అయిపోయిందా తీసుకెళ్తానని చెప్తున్నాను. మాకు తెలియదండి ఇక్కడ వాటర్ యాపిల్ అంటండి. ఇది స్వీట్ లెమన్ అండి, ఇది మీకు తెలుసు కదా. స్వీట్ కోయకూడదు. స్వీట్ లెమన్ 200 అంటండి. ఇది తెలుసు కదండి. దానిమ్మ, అంజీరండి, అంజీరు కాయలు కూడా ఉన్నాయి చూడండి. అంజీరు ఇక్కడ బిగ్ సైజ్ అన్నీ ఉన్నాయండి. లెమన్ ఇదేంటో నాకైతే తెలియదు. చెట్ల నిండా కాయలు ఉన్నాయి. ఇక్కడైతే రేట్ ఏం ఫిక్స్ చేయలేదండి. నారింజ చెట్టు కాయ ఉంది, ఇది కూడా అదే. అన్నీ కూడా నారింజ చెట్లు ఉన్నాయండి. దీనికి కూడా కాయలు ఉన్నాయి. నారింజ చెట్టుకి, దీనికి కాయలు ఉన్నాయండి. చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. మాకైతే అపార్ట్మెంట్ ప్లేస్ ఉండదు, పట్టుకెళ్ళి వేద్దామన్నా. మొక్కలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అయినప్పటికీ 2-3 మొక్కలైనా సరే కొంటానండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ రోజు మొక్కలని మీకు తెలుసు కదా. సిమ్లా గులాబీ ఏదో అంటారు దీన్ని, నాకు సరిగా తెలీదు. అన్నీ అయితే మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి. మరి కుండీ తెస్తారంటే నాకైతే తెలీదు. ఇది వైట్ కలర్ అండి. ఇది బాగా స్ప్రే చేస్తున్నారండి మొక్కలకి. ఇది వచ్చి పెండా ప్లాంట్ అంటే, పెండా ప్లాంట్ కనిపిస్తుంది కదండి. బంతి పూలు చెట్లు, కానీ బాగుందండి, పింకిష్ కలర్ కింద. ఇదేంటైతే నాకైతే తెలియదు. ఈ మొక్కలు స్టాండ్ అనమాటండి, అపార్ట్మెంట్లో పెట్టుకోవడం స్టాండ్. ఇదైతే రేట్లు పెట్టలేదు, పెట్టారండి. 2800 అంటే స్టాండ్. ఇవన్నీ చిట్టి బంతి పూలు ఉంటాయి కదా, పండగ సీజన్లో వస్తాయి కదా అవి. ఇవన్నీ కొన్ని ఆల్ టైప్ ఆఫ్ గులాబీలు అండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ గార్డెన్. కొనకపోయినా పర్లేదండి, ఒక 10 నిమిషాలు ఇలా చూస్తే చాలు. విజయవాడలో ఉంటే కదా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఓన్లీ 20 రూపీస్ టికెట్.
తీసుకున్నాం కదా, గ్రామీణ ప్రదర్శన అమ్ముకునే స్టాల్ ఉందండి. ఇక్కడ ఆయుర్వేదం, కుంకుడుకాయ రసం అన్నీ కూడా దొరుకుతున్నాయండి. తేనె, హనీ, వామ్ వాటర్ అన్నీ అలా సెల్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత టికెట్ కట్టిన లోపల స్టాల్స్ అండి. ఇవన్నీ కూడా లోపల ఇవన్నీ కూడా లోపల స్టాల్స్ స్టాల్స్ కొద్ది పికిల్స్, స్నాక్స్, చిన్న స్నాక్స్. చేనేత వస్త్ర షాప్ ఉందండి. ఇక్కడ అవి ఏటో తెలియదండి, మరి ఇక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ లోపల స్టాల్స్ మాట అండి. గ్రీన్ హోమ్ అంటే ఆర్గానిక్ మెన్ష్యూర్ అంట. అవన్నీ కూడా మొక్కలు చాలా బాగున్నాయండి, బుషీగా. ఇదైతే సిరి నర్సరీ అంటండి. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ మొక్కలు పెట్టుకునే స్టాండ్లు, మట్టి, దాని రసాయనాలు, అది కిసాన్ నర్సరీ అంటండి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. కుండీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టాండ్లు, పెద్ద పెద్ద మొక్కలు, చాలా బాగుందండి. ఇది ఎస్విఆర్ గార్డెన్స్ అంటండి. లాంగ్ కనిపిస్తుంది సార్, అది ఎస్విఆర్ గార్డెన్స్ అంట. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫుడ్ ఐటెం ఉంది, స్నాక్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ అయితే సో మెనీ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఇక్కడ ఇది వచ్చి సిద్ధార్థ గ్రౌండ్స్, మొగల్రాజపురం అంటండి. విజయవాడలో ఎవరున్నా సరే రండి. చాలా బాగుంది. ఓన్లీ 20 రూపీసేనండి టికెట్. సిద్ధార్థ గ్రౌండ్, మొగల్రాజపురం అంటండి. ఓకే అండి, మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.